ఒకటో తిమోతికి వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. పౌలు గారు దేవుని వాక్యము తిమోతితో సెలవిస్తా ఉన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అదే పౌలు గారు ఫిలిప్పీకి వ్రాసిన పత్రిక ఫిలిప్పీకి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అలాగైతే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న దినాలలో ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్లి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు. ఆయనకి అదే ప్రాణాధారం. స్త్రీలను పురుషులను హత్య చేయుటయో బెదిరించుటయో ఇదే గొప్ప పని కలిగి ఉన్నాడు. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట్టి వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కళ్ళు తెరచినను ఏమీయో చూడలేకపోయాను. కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించి అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియో పుచ్చుకొనకుండెను. ఈ ప్రశస్తమైన సమయంలో సౌలు ఎంత కఠినుడో, స్త్రీలను పురుషులను బెదిరించుటయో హత్య చేయుటయో తనకు ప్రాణాధారమైనట్టు ఈ మార్గం అందున్న పురుషులు గాని స్త్రీలు గాని ఏ మార్గం అది? అది సత్య మార్గం, అది జీవ మార్గం. అది సత్య మార్గము, జీవ మార్గములో ఉన్నవారిని అనేకులను ఏం చేస్తామన్నాడంటే హత్య చేయటం, బెదిరించటము అతనికి అది ప్రాణాధారమైంది. జీవనాధారం కోసం ఏదైనా బంకు పెట్టుకున్న జీవనాధారం కోసం ఇదిగో భయమైన ఈ సమయంలో దేవుని కోసం బరువైన పనిచేసి అది జీవనాధారం కోసం, కడుపు నింపుకోవటం కోసం లోకంలో ఎన్నో
జీవనాధారాలు ఉన్నాయి. కానీ ఇతడైతే ఈ ఆధారం అంటే ఆయనకు ఆధారం బెదిరించుటయో హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు. ఆధారం సౌలు తన జీవితాన్ని దైవ ప్రత్యక్షత దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, దైవం ప్రత్యక్షమై, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుతున్నావన్నప్పుడు, ప్రభువా నీవెవడివి? కనుక భక్తి గలవాడే గమలీయేలు పాదాల దగ్గర నిష్ఠగా ఉండి నేర్చుకున్న భక్తి గలవాడే. కానీ అనేకులు భయపరుస్తున్నాడు, అనేకులు హత్య చేస్తున్నాడు. అతనికి అది ఆధారం. కానీ నీవేళ నన్ను హింసించుచున్నావనే తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవి అని అంటాడు. చూపు లేక అన్నపానము లేక ఆయన 3 దినములు ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. అలాగైతే వెళ్ళు అని చెప్పి అతని చేయి పట్టుకొని నడిపించారు. అక్కడ ఒక తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. అతడు ప్రార్థన చేయించున్నాడు, బాధలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇతడు నీ నామను బట్టి అనేకుల్ని హింసించాడు, అనేకులు చంపాడు అని అనని అంటుంటే, లేదు ఇతడు నేను అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను ఇతడు నేను ఏర్పరచుకోను సాధనమై ఉన్నాడు. అలాగైతే సాధనం ఎంతో కోట్లు ధనం ఉన్నా, భార్య ఉన్నా, దేవుని కోసం సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని, భార్య కాదు లేదా ధనము కాదు, సమస్తాన్ని ప్రక్కన పెట్టేసి దేవుని కోసం ఆయన దైవ నియమం నన్ను భక్షిస్తుంది, అయ్యో నేనెంత దౌర్భాగ్యును, ఇట్టి మరణమగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన విని ఆయనకి చూపును ప్రసాదించి భోజనం చేసి సంతృప్తి బాప్తిస్మం పొంది సౌలు పౌలుగా మార్చబడి చెప్తున్నాడు, సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కోసం బలమైన సాధనంగా దేవుని సేవ చేసిన సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని తిమోతితో చెప్తూ, ఆ గొప్ప లాభ సాధనం అపోస్తలుడైన పౌలు పేరు మారింది, తీరు మారింది. దేవుని కోసం బలమైన చాలా దెబ్బలు కొట్టబడ్డాడు. యేసు ప్రభువారు శ్రమలలో పాలిభాగస్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు చెప్తున్న సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని ఇదిగో తిమోతితో చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో తిమోతితో కూడా చెప్పిన మాటలు, నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో కడుపు నిండుటకును ఆకలి కొని ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకునే వారంగా ఏ విషయమందైనా గర్వించలేము, జాగ్రత్తగానే మసలుకొనేదము, లోకమును విడచి వెళ్ళవలేనుగా. కాగా అనవసరముల చేత మనం తృప్తి పొందాలి. మనం ఈ లోకాన్ని నుంచి వెళ్ళావు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనము వస్తా ఏం తీసుకొని రాలేదు, పోతా ఏమీ తీసుకొని పోలేం. కాగా అనవసరముల చేత తృప్తి పొందవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటెతేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్యనిదిని మరువజాలను. కనుక జుంటెతేనె దారల కన్నా మధురమైనది యేసయ్య నామం. కనుక బహుపూజనీయం. సంతుష్టి కలిగి దైవ భక్తిని అలవర్చుకొని సాధనంగా
దేవునికి ప్రీతికరమైన సేవ చేసి పరిమళ వాసనగా ఉన్న అపోస్తుడైన పౌలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా 5వ అధ్యాయంలో, కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లుగా పరిమళ వాసనగా మనలను చేశాడు. పరిమళ వాసన అయిన పౌలు, పరిమళ వాసనైన నీవు నేను దేవుని చిత్తంలో ఎప్పుడు కూడా పరిమళ వాసనగా అన్ని విషయాల కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును నేర్చుకొని బలా నమ్మకమైన దాసుడా అనిపించుకొని, పరలోక రాజ్యం శాశ్వతమైనది. నిత్య రాజ్యాన్ని పొందాలి అంటే భూలోకంలో ఇలాంటిది సంతృప్తి ఉన్నంత వరకు, మంచం ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకోమని పెద్దలు చెప్పినట్టుగా ఉన్నదానిలో సంతృప్తి పడి దేవుని రాజ్యం కోసం మనం సిద్ధపడుదుముగాక. ప్రేమగల మా ప్రియ పరలోకమంత తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో అమూల్యమైన సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని, కనుక దేవుని కలిగి ఉండడం గొప్ప లాభ సాధన. దేవుని కలిగిన గొప్ప సాధకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రమలలో పాలిభాగస్తుడైన పరిమళ వాసనగా అనేకులకు ఆకర్షణీయంగా ఉన్న పౌలు గారిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ, పరిశుద్ధమైన నీ మార్గములో నడిచి పరిశుద్ధమైన జీవితాన్ని అలవర్చుకొని నేర్చుకున్న పౌలు గారిని బట్టి మోడల్గా అనేకులు ఆయన అడుగుజాడలు, క్రీస్తు అడుగుజాడలు నడుచుకునే మార్గము మోడల్ దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడే నడిపించును. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.